శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా విశ్వముగా దిగివచ్చుట అనేటువంటి అంశములోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. బ్రహ్మగారు నారదునకు ఉపదేశం చేస్తూ ఉన్నారు. భగవంతుడు ఒక వెలుగు. ఈ సెంటెన్స్ మళ్ళీ ఒకసారి చదువుకున్నామండి. భగవంతుణ్ణి వేదాలన్నీ కూడా ఒక వెలుగుగా కీర్తించినాయి, వెలుగుగా వర్ణించినాయి. కనుక భగవంతుడు ఒక వెలుగు. తక్కిన మహా తేజస్సులకు నిధి వంటి వాడు. మనం అనేక రకాల తేజస్సులు చూస్తూ ఉంటాం. అగ్ని, సూర్యుని వెలుగు, ఏవో రకరకాల తేజస్సులు చూస్తుంటాం కదండి. ఇవన్నీ కూడా ఈ తేజస్సులన్నిటికీ నిధి వంటి వాడు అంటున్నారు. తాను సృష్టించుకున్న ప్రకృతి యందు తాను ప్రవర్తించుట వలన తన మొదటి అవతారము పుట్టెను. తాను సృష్టించుకున్న ప్రకృతియే అందు తానే ప్రవర్తిస్తూ ఉన్నాడు. అందువలన మొదటి అవతారం పుట్టింది. ఈ మొదటి అవతారమే ఆది పురుషుడు అనబడు అవతారము. అదండి మొట్టమొదటి అవతారం ఏంటయ్యా అంటే గనక ఆది పురుషుడు అనబడేటువంటి రూపంట. దానికి సహస్రములైన శీర్షములు మొదలగునవి కలవు. ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారండి, వేదములయందు పురుష సూక్తమున వర్ణింపబడినది ఈ రూపమే. కనుక మొదటి అవతారము ఆది పురుషుడు అనేటువంటి రూపము. ఈ రూపాన్నేనయ్యా పురుష సూక్తంలో వర్ణించినది అంటున్నారండి. సహస్రమనగా 1000 అని ఒక అర్థము. మనకి తెలిసిందే ఈ అర్థం. సహస్రం అంటే 1000. అంకెలలో మొదటిది అగు 1 సర్వాంతర్యామిని సూచించును. ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అన్నారు కదండి. కనుక 1 అనే అంకె దేన్ని సూచిస్తుంది? సర్వాంతర్యామిని. సర్వాంతర్యామి అంటే అంతటా నిండి ఉన్నటువంటి భగవంతుడు. పూర్ణమడుబడు 0 ప్రకృతితో కూడిన భగవంతుని సూచించును. ఈ 0 దేన్ని సూచిస్తుంది? దీన్ని పూర్ణం అంటూ ఉన్నాం. ప్రకృతితో కూడిన భగవంతుణ్ణి సూచిస్తుంది. అదండి. 1 ఏమో సర్వాంతర్యామిని సూచిస్తుంది. పూర్ణమనబడేటువంటి ఈ 0 ఏమో ప్రకృతితో కూడిన భగవంతుడు ఆయన్ని సూచిస్తుంది. కనుక 1 పక్కన 0 చేర్చాం. ఎంత అయిందండి? 10 అయింది. కనుక 10 అనునది ఈ ఇద్దరి యొక్క జంటను సూచించును. సర్వాంతర్యామిని, ప్రకృతితో కూడినటువంటి భగవంతుణ్ణి, ఈ ఇద్దరి యొక్క జంటని ఈ 10 అనేటువంటిది సూచిస్తుంది. అందు 10 అంటే ఏంటో చెప్తూ ఉన్నారండి. 10 మనకి టాలీ అవ్వాలి కదండి. అందు పంచభూతములు, మనస్సు, బుద్ధి, అహంకారము అనబడు 8 ప్రకృతులను, 9వ భగవన్మాయము. 9వది ఏంటండి? భగవన్మాయము. 9 వస్తువులుగా ఇమిడి ఉండగా తనను తాను నిర్మాణము చేసుకొనిన వాడు 10వ వాడుగా తెలియబడుచు ఉన్నాడు. కనుక తనను తాను నిర్మాణం చేసుకునేటువంటి వాడు ఈ 9 వస్తువులతో అతను 10వ వాడుగా తెలియబడుతూ ఉన్నాడు. కనుకనే ఈ పురుషుడు దశాంగుళములు కలవాడని పురుష సూక్తము వర్ణించుచున్నది. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగుళం అన్నారు కదండి. కనుక దశాంగుళములు కలవాడు అని పురుష సూక్తం వర్ణిస్తోంది అంటున్నారు. అతడు ద్రవ్యము, శక్తి, ప్రజ్ఞ అను 3 లోకములలో వ్యాపించుట వలన 10x10x10 3 లోకాల్లో వ్యాపిస్తూ ఉన్నాడు కదండి ఈయన. 1 ద్రవ్యలోకము, శక్తిలోకము, ప్రజ్ఞలోకము. కనుక 10x10x10 1000 రూపములు కలవాడగును అంటూ ఉన్నారు. అతని ఉచ్ఛ్వాస నిశ్వాసములు సోహం అను మంత్రము మూలమున జరుగుచున్నవి. కంఠధ్వని స్పందనాత్మకమైన రేఫము వలన జరుగుచున్నది. ఇందలి హల్లులకు సకార హకార రేఫముచే సహస్ర అను మంత్రం ఏర్పడుచూ ఉన్నది. సహస్రాలో ఏమున్నాయండి మనకి? సకారం ఉంది, హకారం ఉంది, రేఫం ఉంది. సహస్ర రావత్తు వచ్చింది కదండి. కనుక సకార హకార రేఫముచే సహస్ర అను మంత్రం ఏర్పడుచున్నది. దీనినే పెద్దలు సుదర్శన మంత్రమందురు.
దీనితోనే పురుష సూక్తము ప్రారంభమగుచూ ఉన్నది. కనుక సహస్ర అనేటువంటి మంత్రంతో పురుష సూక్తం ప్రారంభమవుతుంది. హరి ఓం సహస్ర శీర్ష పురుష అని అంటాం కదండి. అందులో ప్రారంభం దేంతో అవుతోంది? సహస్ర అనే దాంతో అవుతోంది. దీనివలన పురుషుడు సహస్రము అను మంత్రము శీర్షముగా కలవాడని పురుష సూక్తము యొక్క రహస్యార్థము. సహస్రము అనేటువంటి మంత్రాన్ని శీర్షంగా కలిగిన వాడు పురుషుడు అని పురుష సూక్తం యొక్క రహస్యార్థము అంటున్నారు. ఇది భగవంతుని మొదటి అవతారము. మొట్టమొదటి అవతారం భగవంతుడిది ఏందయ్యా అంటే ఇదిగో ఈ ఆది పురుషుడు అనేటువంటి ఆయన్నే పురుష సూక్తం వర్ణించింది అని చెప్తున్నారండి. ఇది భగవంతుని యొక్క మొదటి అవతారం. అవతారం అనగా దేవుడు సృష్టిలోనికి దిగివచ్చుట. భగవంతుడు సృష్టిలోనికి దిగివచ్చి రావటం ఏదైతే ఉందో దాన్ని అవతారం అంటున్నాం. ఈ అవతారము నుండి కాలము, స్వభావము అను శక్తులు పుట్టినవి. అందు కార్యకారణ సంబంధమైన ప్రకృతి పుట్టెను. ఈ మూడింటిని శ్రీదేవి, భూదేవి, నీలాదేవి అను భగవంతుని భార్యలుగా వర్ణించిరి. ఈ వర్ణనము వైష్ణవ తంత్రమున కనిపించును. శక్తి తంత్రమున వీరిని ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అందురు. కనుక మొట్టమొదటి అవతారం ఏదో చెప్పుకున్నాం మనం. ఆ అవతారం నుండే కాలము, స్వభావము అనే శక్తులు పుట్టినయ్యా. అందు కార్యకారణ సంబంధమైన ప్రకృతి కూడా పుట్టింది. అంటే మూడు పుట్టినాయి: కాలము, స్వభావము, ప్రకృతి. ఈ మూడింటినే మనం ఏమంటున్నాము? శ్రీదేవి, భూదేవి, నీలాదేవి. ముగ్గురు ఎవరు? భగవంతుని భార్యలు. ఎవరు వీళ్ళు? కాలము, స్వభావము, ప్రకృతి. ఈ వర్ణనము వైష్ణవ తంత్రమున కనిపించును. శక్తి తంత్రమున వీరిని ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అందరూ అంటున్నారు. ప్రకృతి వలన మహత్తత్వము పుట్టెను. ఇది ఏ మన్మధుడు. దాని నుండి సాత్వికాహంకారము, రాజసాహంకారము, తామసాహంకారము పుట్టెను. ఈ మూడును మహత్తత్వముతో కలిసి బ్రహ్మ యొక్క 4 తలలు. కనుక 3 రకాల అహంకారాలు చెప్పారండి మనకి: సాత్వికాహంకారము, రాజసాహంకారము, తామసాహంకారము. ఈ 3 ఎక్కడి నుంచి పుట్టినాయి? మహత్తత్వం నుండి పుట్టినాయి. ఈ 3 మహత్తత్వంతో కలిసి బ్రహ్మ యొక్క 4 తలలు అంటున్నాం. రాజసాహంకారము నుండి ఇంద్రియములు పుట్టినవి, అనగా ఇంద్రియముల ప్రవర్తనలు పుట్టినవి. సాత్వికాహంకారము నుండి ఇంద్రియ గుణములు ప్రధానములుగా గల అధిదేవతలు పుట్టిరి. తామసాహంకారం వలన 5 తన్మాత్రలను, వాని వలన పంచభూతములను పుట్టెను. ఇంద్రియ గుణములకు అధిదేవతలను ఇంద్రాది దేవతలనియు, తన్మాత్రలను ఋషులనియు, పంచభూతములను రాక్షసులనియు వర్ణించిరి. ఇన్నిటి యొక్క సమూహం ఏర్పడి విరాట్ పురుషుడు పుట్టెను. కనుక ఈ మొత్తము చెప్పుకున్నటువంటి వాటి సమూహము ఏర్పడి విరాట్ పురుషుడు పుట్టాడు అంటూ ఉన్నారండి. కనుక విశ్వముగా దిగివచ్చుట, భగవంతుడు విశ్వముగా దిగివచ్చుట అనేటువంటి దానిని బ్రహ్మగారు నారదునికి చెప్తూ ఉన్నారండి. అతని వలన స్వరాట్ అను పురుషుడు పుట్టెను. విరాట్ పురుషుడి నుండి స్వరాట్ అను పురుషుడు పుట్టాటండి. మనకి గుర్తుపెట్టుకోవటానికి ఈజీగా ఉంది. విరాట్ పురుషుడి నుండి స్వరాట్ అను పురుషుడు పుట్టెను. అతడు స్వయం ప్రకాశమైన వాడు. అతని వలన కదులునవి, కదలనివి అగు రూపములను, జీవరాశులను పుట్టినవి. కనుక ఈ స్వరాట్ అనేటువంటి పురుషుడు స్వయం ప్రకాశమైన వాటండి. అతని వలన కదులునవి, కదలనివి అనే రూపములకు జీవరాశులు పుట్టినాయి. ఇతడే హిరణ్య గర్భముగా పుట్టిన స్వయం ప్రకాశ పురుషుడు, లేక సృష్టించుచున్న బ్రహ్మ. కనుకే హిరణ్య గర్భముగా పుట్టిన స్వయం ప్రకాశమైన పురుషుడు, అతనే స్వరాట్ అంటున్నాం. ఇతనే సృష్టించుచున్న బ్రహ్మ అన్నారు. ఈ స్వరాట్ నుండి విష్ణువు, నేనును, రుద్రుడును పుట్టితిమి. అంటే బ్రహ్మగారు నారదునికి ఉపదేశం చేస్తూ ఉన్నారు కదండి.
నేనును అంటే ఇక్కడ బ్రహ్మగారు. ఈ స్వరాట్ నుండి విష్ణువు నేనును రుద్రుడును పుట్టితిమి. వీరు త్రిమూర్తులు. మనకు తెలుసు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులు అంటారని తెలుసు మనకి. వీరు త్రిమూర్తులు. ఇందలి విష్ణువు సర్వాంతర్యామి అయిన మహావిష్ణువు యొక్క అంతర్యామి స్వరూపము. ఇందులో చెప్తున్నటువంటి విష్ణువు ఎవరు? సర్వాంతర్యామి అయిన మహావిష్ణువు యొక్క అంతర్యామి స్వరూపము. ఇతడు సృష్టిలో ఇమిడి ఉన్న అంతర్యామి లేక వాసుదేవుడు. సృష్టిలో ఇమిడి ఉన్నటువంటి అంతర్యామి లేదా ఆయన్నే మనం వాసుదేవుడు అంటాం. వసించటివాడు వాసుదేవుడు. ఈ త్రిమూర్తుల నుండి సృష్టి వెలుపలకు తెచ్చునట్టి చతుర్ముఖ బ్రహ్మ పుట్టెను. ఈ త్రిమూర్తుల నుండి చతుర్ముఖ బ్రహ్మగారు పుట్టారు. ఇతడు త్రిగుణాత్మకమైన హిరణ్య గర్భుని కుమారుడు. వాని వలన దక్షుడు మొదలగు 9 మంది ప్రజాపతులు పుట్టిరి. ఇక్కడ మాస్టారు వివరణ చెప్తూ ఉన్నారండి. ప్రజాపతులనగా 9 అంకెలకును అధిదేవతలైన ప్రజ్ఞలు. కనుకనే వీరి సృష్టి భగవంతుని 9వ అవతారం. వీరు సృష్టిలో అంతర్యామిత్వం వహించి ద్రవ్యముల విభజనకు సహకరితురు. వీరి వలననే జీవుల శరీరంలోని ద్రవ్యముల కలయిక విడిపోవుచుండుట జరుగుచుండు. సృష్టింపబడిన వస్తువుల లోపల కూడా సమన్వయ స్వరూపమైన జ్ఞానమూర్తులుగా వీరుందురు. అందువలననే ఏ వస్తువుల అస్తిత్వమైనను మానసిక భౌతిక ప్రపంచములో అంకెల మూలముననే తెలియబడును. ఒక వస్తువును మనము గుర్తించుట అనగా దాని నొకటిగా గుర్తించుట, మిగిలిన వానికన్నా వేరోటిగా గుర్తించుట. ఈ కారణముననే అంకెలు 9యును సృష్టికి పునాదులని పైథాగరస్సు ఉపదేశించెను. కనుక ఒక వస్తువును మనం గుర్తించడం అంటే ఏంటి? దాన్ని ఒకటిగా గుర్తించడం, మిగిలిన వాటికన్నా వేరొకటిగా గుర్తించటం. అందువలననే అంకెలు 9యును సృష్టికి పునాదులని పైథాగరస్సు ఉపదేశించారు. వీరితో పాటు చతుర్ముఖుని నుండియే నీవును సనక సనందనాది యోగీంద్రులను, దేవలోక నివాసులైన ఇంద్రాదులను, పక్షిలోక పాలకులకు గరుడాదులను, నరలోక పాలకులకు మనువు మాంధాత మొదలైన వారును, దిగువ లోకములకు పాలకులైన అనంతుడు వాసుకి మొదలగు నాగములను పుట్టిరి. కనుక చతుర్ముఖ అని బ్రహ్మగారు పుట్టుకు చెప్పుకున్నాం. ఆయన నుండి సనక సనందనాదులు మొత్తం యోగీంద్రులు వీళ్ళందరూ పుట్టారయ్యా అని చెప్తున్నారు. ఇక్కడ మాస్టారు అంటున్నారండి, నీవును, బ్రహ్మగారు నారదునితో అంటున్నారు, నీవును అనగా నారదుడని అర్థము. ఈ సంభాషణము బ్రహ్మ నారదునితో చేయుచున్నది. ఇక సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అనువారు కుమారులు అనబడుతురు. నారదుడును ఈ నలుగురును మానస సృష్టి. కనుక నారద మహర్షి, అట్లాగే సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు అనేటువంటి ఈ నలుగురు కూడా మానస సృష్టి. వీరు నా భావమునందు పుట్టినవారు లేక నా మనస్సున పుట్టినవారు అని భగవద్గీతలో వివరింపబడినది. భగవద్గీతలో చెప్పారు, నా భావమునందు పుట్టినవారు లేక నా మనస్సునందు పుట్టినవారు. అందువల్ల వీళ్ళని బ్రహ్మ మానస పుత్రులు అంటారు. వీరు కేవలము జ్ఞానమూర్తులై అంతర్యాములుగా చెరింతురు. జ్ఞానమూర్తులై అంతర్యాములుగా చెరిస్తూ ఉంటారండి. వీరికి పంచభూతములు కానీ మిగిలిన సృష్టి కానీ అంటదు. వీరి భావములతోనే కావలసిన తావులందు భావముల అంశములుగా శరీరములు ఏర్పడును కానీ భౌతిక మానసిక శరీరములు ఉండవు. ఎక్కడ కావాలంటే అక్కడే వీళ్ళకి భావముల అంశలుగా శరీరములు ఏర్పడతాయిటండి. అంతేగాని భౌతిక మానసిక శరీరాలు ఉండవట. యోగ సాధనలో మోక్షము కోరిన వారి మనస్సులలో వీరు సన్నిధి చేసి ఊర్ధ్వగతికి సహకరింతురు. ఎవరైతే యోగ సాధనలో ఉంటారో, మోక్షం కోరుకొని ఉంటారో వాళ్ళ మనస్సుల్లో వీళ్ళు సన్నిధి చేస్తారట. వాళ్ళు ఊర్ధ్వగతికి ఉద్ధరింపబట్టానికి
భగవంతుడిని చేరుకోవటానికి సహకరిస్తారటండి. భక్తి యోగమునకు వీరందరూ సృష్టి యందు ఆచార్యులు కనుక వీళ్ళు ఆచార్యులు భక్తి యోగానికి. భక్తి అనున్నది ఉన్నదని మానవుని మనస్సునకు తట్టుట వీరి వలననే. అయ్యా, భక్తి అనేది ఒకటి ఉన్నది, భగవంతుడు అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు. ఆయన్ని చేరుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి, భక్తి కలిగి ఉండాలి. ఇవి తట్టడం అటేటండి వీళ్ల వల్లేట. నారద మహర్షి, సనక సనందన సనత్కుమార సరస్సుజాతుల వల్ల అని అంటూ ఉన్నారండి. భక్తి అనున్నది ఉన్నదని మానవుని మనస్సునకు తట్టుట వీరి వలననే అని అంటూ ఉన్నారండి. కనుక బ్రహ్మగారు నారదునికి ఉపదేశం చేస్తూ ఉన్నారు, సృష్టి క్రమము చెబుతూ ఉన్నారు. ఇంద్రాది దేవతలనగా మన ఇంద్రియములకు మనస్సుకు ప్రజ్ఞలుగా పనిచేయువారు. వీరు కర్మఫలములనిచ్చు స్వర్గ సౌఖ్యములకు అధిపతులు. ఒక మంచి పని చేస్తే మంచి ఫలితం వస్తుంది కదండి. అట్లా కర్మఫలములు, మనం చేసేటువంటి పనుల యొక్క ఫలితములు, వాటిని ఇచ్చేటువంటి స్వర్గ సౌఖ్యములకు అధిపతులు అంటున్నారు. ఎవరు? ఇంద్రాది దేవతలు. ఇంద్రియములు మనస్సు సహాయమున, వీరిచ్చిన గ్రహణ శక్తి సహాయమున అహంకార రూపుడైన జీవి సత్కర్మలాచరించినచో తత్ఫలితముగా వీరు సౌఖ్యములు కల్పింతురు. మంచి పనులు గనక చేస్తే వీళ్ళు సౌఖ్యములు కల్పిస్తారటండి. ఎవరు? ఇంద్రాది దేవతలు. ఆ సౌఖ్యములు కోరి సత్కర్మలాచరించువారు వీరికి బద్ధులగుదురు. ఆ సౌఖ్యములేవో కోరి సత్కర్మలు ఆచరించే వాళ్ళు ఉంటారనుకోండి, వీళ్ళకి బద్ధులవుతారట ఇంద్రాది దేవతలకు. కర్మఫలములైపోయిన వెనుక మరలా భౌతిక శరీర లోకమున బద్ధులగుచుందురు. కర్మఫలములు అయిపోయినాయి, మనం పుణ్యం చేసుకున్నాం, సత్కర్మలు ఆచరించాం, 100 రూపాయలు, ఒక 100 యూనిట్ల సౌఖ్యం వచ్చిందనుకోండి. ఆ సౌఖ్యములు కోరి కర్మలు చేశాం కాబట్టి ఆ సౌఖ్యం వచ్చింది. కర్మ ఫలం అయిపోయింది, ఆ 100 యూనిట్లు అయిపోయినాయి. మళ్ళా భౌతిక శరీర లోకమున బద్ధులగుచుందరు. అదండి, మళ్ళీ భౌతిక శరీరంలో బద్ధులవుతూ ఉంటాం. కాబట్టి మోక్షమునిచ్చు అధికారము వీరికి లేదు, ఇంద్రాది దేవతలకండి. కర్మఫలమును కోరి సత్కర్మలు ఆచరించు వారిని వేదవాదరతులు అని శ్రీకృష్ణుడు పేర్కొనేను. ఫలితాన్ని కోరి మంచి పనులు చేసేటువంటి వాళ్ళని వేదవాదరతులు అంటారటండి. వీరికి భగవంతుని అంతర్యామిత్వము ఈ సత్కర్మలలో కానీ ఈ దేవతలలో కానీ గోచరింపదు. ఈ ప్రజ్ఞతో మంచి పనులు చేయువారు భౌతిక లోకమున తమ అధికారులు, చుట్టములు మున్నగు వారి మంచితనమునకు ఆశపడి మాత్రమే చేయుదురు. అట్లు కాక నిష్కారణముగా మంచి పనులు చేయువారు ఈ దేవతలచే గౌరవింపబడి బంధము నుండి బయటపడుదురు. అదండి, నిష్కారణముగా, ఏ ప్రయోజనాన్ని ఆశించకుండా, ఏ కారణము లేకయే మంచి పనులు చేసేటువంటి వాళ్ళు ఈ దేవతలచే గౌరవింపబడి బంధము నుండి బయటపడుదురు అంటున్నారండి. అట్టి వారి జీవితము కానీ సుఖానందములు కానీ తమ ప్రవర్తనల వలన సృష్టింపబడునే కానీ ఇతరుల దయాదాక్షిణ్యములపై ఆధారపడి ఉండవు. అట్టివారికే ఈ దేవతలలో ఉన్న సర్వాంతర్యామి అయిన భగవంతుడు దర్శనమిచ్చి వాని శరీర భాగములుగా దేవతలు తెలియబడుతురు. కనుక ఈ నిష్కామముగా మంచి పనులు చేసేవాళ్ళు, నిష్కారణముగా మంచి పనులు చేసేవాళ్ళు, వాళ్ళకటండి దేవతలలో ఉన్న సర్వాంతర్యామి అయిన భగవంతుడు దర్శనమిస్తాడు. వాని శరీర భాగములుగా దేవతలు తెలియబడతారు. అతని శరీర భాగాలుగా దేవతలు తెలియబడతారు. పక్షిలోకమనగా రెక్కలు గల పక్షులని అర్థము కాదు. రెక్కల పక్షులు భౌతికమైన భూలోకమునకు సంబంధించినవి. ఖగలోకమనగా ఆకాశమునందు ప్రయాణము చేయునట్టి దేవతల లోకము. ఆకాశనందు ప్రయాణం చేసేటువంటి దేవతల లోకము ఏదైతే ఉందో దాన్ని ఖగలోకము అంటారండి. ఈ దేవతలు మండలాత్మకులై నిరంతర ప్రయాణములు చేయుచు
గ్రహ తారకముల గమనములకు దారులు కల్పింతురు. కనుక ఖగలోకము అంటే ఆకాశమునందు ప్రయాణం చేసేటువంటి దేవతలు ఉండేటువంటి లోకము. వీళ్ళు మండలాత్మకులై నిరంతరం ప్రయాణం చేస్తూ ఉంటారు. గ్రహ తారకముల గమనములకు దారులు కల్పిస్తూ ఉంటారు. సూర్యుని చుట్టూను గ్రహములు తిరుగుచుండుట, మొత్తము గ్రహ తారకలన్నీ నిరంతరము గమనములో ఉంటాయి కదండి, తిరుగుతూ ఉంటాయి. ఎట్లా తిరుగుతూ ఉంటాయి? సూర్యుని చుట్టూను గ్రహములు తిరుగుచుండుట, భూమి తన చుట్టూ తాను తిరుగుచుండుట. ఇది పెద్ద సౌర కుటుంబం అండి. భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది, సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అట్లాగే చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఇది మొత్తం ఒక సోలార్ ఫ్యామిలీ అన్నాం, సూర్య కుటుంబం అన్నాం కదండి. కానీ ఈ సూర్య కుటుంబం ఇంతటితో అయిపోయిందా? ఈ ఒక్కటేనా ఉన్నది బ్రహ్మాండంలో అంటే కాదు. 12 సూర్యులు ఒక్కొక్క గుంపుగా కూడి తమ తమ సౌర కుటుంబముతో కలిసి మరి ఒక కేంద్రము చుట్టూను తిరుగుచుండుట. ఇట్లా 12 సూర్యులు ఉన్నారండి. ప్రతి సూర్యుడికి ఒక కుటుంబం ఉంది. వాళ్ళకి గ్రహాలు ఉన్నాయి, ఉపగ్రహాలు ఉన్నాయి. అట్లా ఆ గ్రహాలు, ఉపగ్రహాలు, ఆ సూర్యుడు, ఇది మొత్తం కలిపి ఒక కుటుంబం, సౌర కుటుంబం అంటున్నాం కదండి. ఇట్టి సూర్యుల గుంపులు 12, మళ్ళీ అట్లాంటి గుంపులు 12 కలిసి మరి ఒక పెద్ద కేంద్రము చుట్టూ తిరుగుచుండుట. ఇట్టి గమనముల అల్లికతో బ్రహ్మాండ గోళము నిలబడి ఉండుట. కనుక బ్రహ్మాండ గోళము నిలబడి ఉన్నది. ఎట్లా నిలబడి ఉన్నది? ఈ గమనముల అల్లికలతో బ్రహ్మాండ గోళము నిలబడి ఉండుట అంటున్నారు. ఈ మూర్తుల వలననే జరుగుతున్నది. కనుక ఈ బ్రహ్మాండ గోళము, ఈ గమనములు, ఇవి నిలబట్టము, ఇవన్నీ ఈ మూర్తుల వల్ల జరుగుతున్నది. ఏ మూర్తులు? ఖగలోకము అనగా ఆకాశమునందు ప్రయాణము చేయునట్టి దేవతల లోకం అన్నారు కదండి. కనుక వాళ్ళ వల్ల జరుగుతూ ఉన్నది. అందరికన్నా పెద్ద మండలాత్మక గమనమును తిరుగుచు బ్రహ్మాండమును తన రెక్కలతోనూ కూర్పు చేయుచున్న మహాదైవమే సుపర్ణుడు అనబడు గరుత్మంతుడు. కనుక ఖగలోకం అనేటువంటిది ఒకటి ఉంది. అక్కడ దేవతలు ఉంటారు. వీరి ద్వారా వీరు మండలాత్మకులై నిరంతరం ప్రయాణం చేస్తూ ఉంటారు. గ్రహతారకల గమనములకు దారులు కల్పిస్తూ ఉంటారని చెప్పుకున్నాం కదండి. అందులో సుపర్ణుడు లేక గరుత్మంతుడు అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎట్లాంటి వాడు? అందరికన్నా పెద్ద మండలాత్మక గమనమున తిరుగుచు బ్రహ్మాండములను తన రెక్కలతోనూ కూర్పు చేయుచున్న మహాదైవమే సుపర్ణుడు అనబడు గరుత్మంతుడు. గరుడా ఈజ్ ది సింబల్ ఆఫ్ ది గ్రేట్ సైకిల్ అనన్ని సీక్రెట్ డాక్టరీన్లో చెప్తారు. అంటే గుప్త విద్య. మేడం బ్లావెట్స్కి తల్లి రచించినటువంటి గుప్త విద్యలో ఏమని చెప్పింది ఆవిడ? గరుడా ఈజ్ ది సింబల్ ఆఫ్ ది గ్రేట్ సైకిల్. మన మెరిగిన చిన్న మండలాకృతులలో అహోరాత్రముల యొక్క గమనమునకు గరుడు అధిపతి. సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు గల సగము మండలమునకు అరుణుడు లేక ఎర్రని కిరణము అధిపతి. కనుకనే అతనికి గ్రుడ్డునందు శరీరము పైభాగము మాత్రమే ఏర్పడి నడుమ క్రింద భాగం ఏర్పడక ముందే తల్లి యొక్క వినత ఆ గుడ్డును బ్రద్దలు కొట్టిననియు అతడు తొడలు లేనివాడై అనూరుడను పేర సూర్యరథమునకు సారథి అయ్యననియు పురాణ సంకేతము చెప్పుచున్నది. వినత అనగా విశేషముగా వంగి భూమి కంటినట్లు కనిపించుచున్న భూమి ఆకాశ విభాగ రేఖ. భూమికి ఆకాశమునకు ఉండేటువంటి విభాగ రేఖ వినత అంటే విశేషంగా వంగి భూమి కంటినట్లు కనిపిస్తుంటుందట. జటాయువు, సంపాతి మొదలగు వారందరూ ఖగములనబడు దేవతలే. వీళ్ళందరూ దేవతలేనండి. ఖగలోకం అని చెప్పుకున్నాం మనం. కనుక మనకి జటాయు వస్తాడు రామాయణంలో, సంపాతి కూడా రామాయణంలో వస్తాడు. వీళ్ళు కూడా పక్షులు. కనుక వీళ్ళందరూ ఖగములు అనబడు దేవతలే అంటున్నారు. నరలోకమనగా భూమిపై ఉన్న మానవలోకము. వీరికి పూర్వకల్పములలో భౌతిక శరీరములు లేవు. ఆ కాలమున వీరిని పరిపాలించుటకు వీరి రూపములతో సూర్యకిరణముల నుండి చంద్రకిరణముల నుండి దిగివచ్చిన
అధికారపూర్వకులైన మూర్తులే సూర్యచంద్రవంశ ప్రభువులు. మనము తెలుసు శ్రీరాముడిది సూర్యవంశం మనం చెప్పుకున్నాం. అట్లాగే చంద్రవంశం. ఎవరండి వీళ్ళు, ఎక్కడి నుంచి వచ్చారంటే సూర్యకిరణముల నుండి చంద్రకిరణముల నుండి దిగి వచ్చిన అధికారపూర్వకులైన మూర్తులు అంటున్నారండి. కనుక సూర్యచంద్రవంశ ప్రభువులు, మనువులు, మాంధాత మొదలగు వారు అట్టివారే అంటున్నారండి. కనుక చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలండి ఇవన్నీ కూడా. మరలా మరలా చదువుకోవాల్సిన విషయాలు. విశ్వముగా దిగివచ్చుట అనేటువంటి అంశమండి. రేపు కూడా ఈ అంశంలోని విశేషాలను మనం చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.